మా ఛానల్కు స్వాగతం. ఇప్పుడు చిన్నంగి ఆకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. చిన్నంగి ఆకు ఇలా ఉంటుందండి. చిన్నంగి ఆకును బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. చింతపండు కొంచెం, ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా తీసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం పుదీనా, పచ్చి కొబ్బరి, నువ్వులు 1 స్పూను, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే నువ్వులే ఇంకో స్పూన్ వేసుకోవాలండి. అలా వేడైన తర్వాత అవి తీసి ఇప్పుడు మనము ఈ చిన్నంగి ఆకును వేసి వేయించుకోవాలి. తడి లేకుండా అయ్యేదాకా వేయించుకోవాలి. నూనె ఏం పోయొద్దండి, ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక కట్టంత పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. తడి లేకుండా అయ్యేంత వరకు వేయించుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందండి. ఇలా అవుతుంది. మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నీళ్ళు లేకుండా ఆరబెట్టుకుంటే తొందరగా వేగుతుందండి. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని మిక్సీ జారీలో వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్నంగి ఆకు అంతా మిక్సీలో వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు కారాలు మీకు కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోండి. ఆకుకూరలలో కొంచెం ఎక్కువే పడుతుందండి కారము. చింతపండు కొంచెం, ఒక చిన్న ఉల్లిగడ్డ అంతా నానబెట్టింది ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ½ స్పూన్ వేసుకొని, మినపప్పు ½ స్పూన్, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెబ్బలు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ½ స్పూన్ పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పోపును మనం ఇందులో వేసుకోవాలి. ఎంతో టేస్టీ చిన్నంగి ఆకు పచ్చడి రెడీ. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఆకుకూరలు రోజు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.